వైసీపీకి లోకేష్ పెట్టిన డెడ్ లైన్ ముగిసిందే. తల్లికి వందనం పథకంలో 2000 రూపాయలు తన ఖాతాలోకి వెళ్తున్నట్టుగా చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. లేకపోతే సీరియస్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం ప్రముఖమైంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి ఎక్స్టెండెడ్ వర్షన్ తల్లికి వందనం. విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు ప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇదే టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఒక్కో విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇందులో 2,000 రూపాయలను మరుగుదొడ్ల నిర్వహణకు కట్ చేసి 13,000 రూపాయలు మాత్రమే విద్యార్థుల తల్లుల అకౌంట్లో వేస్తున్నారు. ప్రభుత్వం కట్ చేసిన 2,000 లోకేష్ జేబులోకి వెళ్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇలా 2,000 కట్ చేసింది. అప్పుడు టీడీపీ కూడా విమర్శలు చేసింది. ఇప్పుడు మాత్రం ఆ 2,000ను లోకేష్ తన జేబులోకి వేసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆరోపణలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. తల్లికి వందనం నిధుల్లోంచి 2,000 రూపాయలను తాను తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఒకవేళ నిరూపించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీకి 24 గంటల గడువు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీరని ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. ఇదే సమయంలో వైసీపీ మాత్రం ఆరోపణలపై వెనక్కి తగ్గడం లేదు. గతంలో 2,000 రూపాయల మరుగుదొడ్ల నిర్మాణం కోసం కట్ చేస్తే టీడీపీ విమర్శలు చేసిందని, ఇప్పుడు కోత పెడుతున్న 2,000 రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు ఎలా తీస్తారు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు. 1,000 రూపాయలు, తర్వాత 2,000, ఫస్ట్ 1,000, తర్వాత 2,000. ఇంకా స్కూల్స్ బాగుండాలన్న ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఇదే 2,000 రూపాయలు మీరు ఎందుకు మినహాయిస్తూ ఉన్నారని అడుగుతున్నా. మీరు తప్పు పట్టారు కదా, వాళ్ళు 2,000 రూపాయలు మీరు ఎందుకు కట్ చేశారని. మరి ఇప్పుడు మీరెందుకు కట్ చేస్తున్నారు? మీరు కూడా చేయకూడదు కదా. ఒకటి, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని కితాబిచ్చి అప్పుడు మీరు 2,000 కట్ చేయండి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వైసీపీకి సవాల్ విసిరారు లోకేష్. ఇప్పటికే 24 గంటలు గడిచిపోయాయి. వైసీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో లోకేష్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చట్టపరంగా ముందుకు వెళ్తారా, లేదంటే పరువు నష్టం కింద కోర్టుల ద్వారా ప్రొసీడ్ అవుతారా అనే చర్చ జరుగుతోంది.